నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరుద్యోగ యువతీ యువకులు డీఎస్సీ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కల్వకుర్తి బీఆర్ఎస్వీ అధ్యక్షుడు దామోని గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ఇచ్చిన పలు అంశాలను ప్రస్తావిస్తూ నిరుద్యోగులు ఆర్ఎండ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 11,000 పోస్టులు కాకుండా రాష్ట్రంలో ఖాళీ ఉన్న 25,000 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో 2,000కు పైగా ఉన్న పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులతో కలిసి ఆర్టీఓకి వినతి పత్రాన్ని చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి నిరుద్యోగులను విస్మరించి ఏవైతే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడం జరిగింది. మరి ఈరోజు మెగా డిఎస్సి 25,000 పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6,000 ఉద్యోగాలకు కేవలం అదనంగా 5,000 ఉద్యోగాలను మాత్రమే అదనంగా జోడించి 11,000తో డిఎస్సి నిర్వహించడాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. 25,000 పోస్టులకు పైగా ఏవైతే డిఎస్సి పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి. మరి అదేవిధంగా డిఎస్సి పరీక్షను కూడా ప్రిపేర్ కావడం కోసం, పరీక్షకు సన్నద్దం కావడం కోసము ఒక 2 నెలల టైం ఇవ్వాలని కూడా నిరుద్యోగుల తరపుకెళ్ళి డిఎస్సి అభ్యర్థుల తరపుకెళ్ళి కోరడం జరుగుతుంది. ఒక 30 రోజులు కాలేదు టెట్ ఫలితాలు వెలువడి, మరి 30 రోజుల లోపు మరి డిఎస్సి పరీక్ష మరి డేట్లను ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.